చూసిరు కదా, ఇది సిద్దిపేట జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ తండ్రికి ఆక్సిజన్ అందగా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఆక్సిజన్ సరిగ్గా ఇయ్యక పట్టించుకోక ఎంత మొత్తుకున్నా పట్టించుకోక వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. వాడు కోపంతో ఫర్నిచర్ అద్దాలు వాళ్ళు తెంగిరు. కానీ వీళ్ళు ఏం చేశారు, హాస్పిటల్ వాళ్ళు ఆ పోరాని మీద కేసు పెట్టారు. నేను 100% ఆ పోరాన్ని సపోర్ట్ చేస్తున్నా. ఎందుకని మాట అంటున్నా అంటే, అరే ఒక మనిషి పానం పోతుంది, ఆక్సిజన్ బేసిక్ థింగ్ అది. ఏమో చిన్న క్లినిక్లలో ఉంటున్నారు ఆయన ఆక్సిజన్లు. అట్లాంటిది అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ఒక మనిషి చచ్చిపోతే ఆ బాధను ఎట్లా తెలియక జర కోపంతో దీన్ని కొడితే వీళ్ళు రివర్స్ అమ్మాయిలు భయపడిపోయారు, నర్సులు భయపడిపోయారు, వాళ్ళ ప్రాణం మీదకి వచ్చింది, లౌడ వచ్చింది. అరే మీరు ఒక పేషెంట్ ని సరిగ్గా చూసుకోవడం తెలియదు, దాన్ని లౌడ తెలియదు. మీరు డాక్టర్లు మన నర్సులు ఏం మనుషులు. నేను రీసెంట్ గా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి పోతే ఒక మనిషి మా ఫ్రెండ్ గాని చేయిపోయి తీసుకుపోతే అసలు పట్టించుకుని ఉంటారు లేడు. ఎందుకు కింద పడ్డారు, ఓడిరుకోండి మేము ఇరగొట్టుకోమన్నావా, ఆగురి కుసోరి అంటారు నర్సులు కానీ డాక్టర్లు కానీ. అందరు పోరగాలరా ఆయన, అంతా ఇంటెన్స్ లో వచ్చారు. 1 year కోర్సులో వస్తారు, ఏదో కొద్ది గొప్ప స్టిచ్చింగ్ అవి నేర్చుకుంటారు, దెంగేస్తారు. వాళ్ళని పట్టుకొని డాక్టర్ అని మనుషుల పానాలు తీస్తారు. ఆయన నిజంగా ఈ గవర్నమెంట్ అంతా లంగపు గవర్నమెంటే లేదు.